సుందరరాం శర్మ గారు చెప్పండి, ఏమిటి వైసీపీ ఓటేయకపోతే పథకాలన్నీ రద్దు చేయడానికి ఒప్పుకున్నట్లేనని, అలాగే ఆయుధాలు ఇచ్చాను ఇక మీరే విజృంభించండి అని జగన్ గారు ఇచ్చిన పిలుపు మీద మీ కామెంట్ ఏమిటి? కేసరి గారు, మీకు, కృష్ణరాజు గారికి, సురేంద్ర గారికి నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు, నేను మొదటి నుంచి ఒకటే మనం అంటున్నాము, రాజకీయాలలో ఆంధ్రప్రదేశ్లో విశ్వసనీయత, విలువలతో కూడినటువంటి రాజకీయాలు ఇంకా మనకు అవసరము. ఇవాళ ఒక పార్టీ, రేపు ఇంకొక పార్టీ. ఇవాళ అమ్మా నాన్నలతో సహా కుటుంబాలను తిట్టడం, రేపు పొద్దుటికల్లా కావలించుకుని తిరగటం, మళ్ళీ మధ్యాహ్నానికి ఇంకొకళ్ళతో పోవటం. ఇటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలో ఇంకా అవసరమా అనేటువంటిదే ఇవాళ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఈ ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు కలిసి పోటీ చేసినాయి. భారతీయ జనతా పార్టీ కానివ్వండి, జనసేన కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అటు ఇటుగా 650 పేజీల మేనిఫెస్టోని ఇచ్చాడు. ఇస్తూ ఒక్కటి మాత్రం చెప్పాడు, అదేంటంటే ముఖ్యంగా రైతు రుణమాఫీ 87,612 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తాను అని చెప్పని అన్నాడు. ఆ రోజున నాకు బాగా గుర్తు, మీ యొక్క ఛానల్లోనే నేను అశ్వత్థామాత కుంజరహ అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట అనాలి కదా అని చెప్పి నేనే అన్నాను. కానీ జగన్ గారు ఇవాళ ఇచ్చినటువంటి సమాధానం ఎక్సలెంట్గా ఉంది. నాకు కూడా ఒక రకంగా కనువిప్పు కలిగించింది. మనం ఒక మాట అన్నాము అంటే దానికి నిలబడి ఉండాలి. ఆ మాట మనం చేయలేనిది చెయ్యకూడదు, చేసేటట్లయితే చెప్పాలి కానీ చేయలేనిటువంటిది చెప్పొద్దు అనేటువంటిది రియల్. కాకపోతే మనకు ఆ రోజున ఈయనకి ఇబ్బంది అవుతుందేమో అనేటువంటి ఒక లోపల ఉన్నటువంటి ఇదితోటి మనం అన్నాం. కానీ నిజంగా ఆయన నిలబడటం ధైర్యంగా 2014లో అక్కడ మోడీ గారి హవా ఉండటం, ఇవన్నీ చేసి కూడా జస్ట్ 5 లక్షల ఓట్ల తేడాతోటి కొంచెం ఓట్లు తగ్గిన, సీట్లు తగ్గిన, అధికారంలోకి రాకపోయినా విలువలు, విశ్వసనీయతకి నిలబడేటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పనటువంటి దాంట్లో ప్రజలకు వెళ్ళి 151 సీట్లు ఇచ్చారు. ఇవాటి రోజున చంద్రబాబు గారిని మనం ఒకటే క్వశ్చన్ వేస్తున్నాం. నువ్వు 2014 నుంచి 19 వరకు నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏమి అమలు చేశావు? నువ్వు ఆ రోజున ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి, ఈ TV5, ఈ దుష్ట చతుష్టయము, పచ్చ మీడియా ఆ రోజున చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో వాటిని నెరవేర్చాము, ఇవి నెరవేర్చాము అని చెప్పిన ప్రజల్లోకి వెళ్ళేటువంటి దమ్ముందా? అయితే మనం ఇవాళ ఈనాడుని, ఆంధ్రజ్యోతిని వీళ్ళని ఎందుకు అంటున్నామంటే చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడు కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడు ఎవరయ్యా అంటే ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడే. ఎందుకంటే రోజు పొద్దున్నే ఏదో ఒకటి రాస్తూనే పోతున్నాయి, అదే రిపీట్గా చేస్తున్నాయి. ఇవాళ అప్పుల పాలైపోయింది శ్రీలంక, వెనుజులా అన్నట్టు రాస్తున్నటువంటి ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి ఇవాళ తాడేపల్లిగూడెంలో చేసేటువంటి సభలోట ఈ పథకాలన్నింటినీ మేము మార్చము, వీటిని కంటిన్యూ చేస్తాము అని చెప్తున్నట్ట. అసలు వాళ్ళకైనా మనకైనా లేకపోతే ఏమనుకుంటారు కాదు, కంటిన్యూ చేయటం కాదు. శర్మ గారు కంటిన్యూ చేయటమే కాదు, ఇంకా 3-4 రెట్లు ఎక్కువ ఇస్తామని చెబుతున్నారు. అది కరెక్ట్ సార్. అవును, ఈ పథకాలే కాదు ఇంకా కొంచెం ఎక్కువ కూడా ఇస్తాము అని చెప్తున్నారు. మరి ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఇంటే మళ్ళా ప్రజలను మోసం చేయడానికి ముందుకు రావటం కాదా అని చెప్పని మనం ఆలోచించాలి. ఇంకొకటేనండి, ఇవాళ రోజున ఉత్తరాంధ్ర అయినా, రాయలసీమ అయినా, మన కృష్ణా, గుంటూరు అయినా ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి, ప్రతి వాళ్ళకి కూడా ఒక ప్రయోజనం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిందా లేదా ఆలోచించుకునే మీ బిడ్డను ఆశీర్వదించండి. పైన దేవుడు, కింద ప్రజల్ని నేను నమ్ముకున్నాను అన్నటువంటి జగన్ గారి యొక్క ధైర్యం డెఫినెట్గా ప్రజలు హర్షిస్తారు. నేను చెప్పనని ఇంకొకటి ఏంటంటే ఇవాటి రోజున ఇస్తున్నటువంటి పథకాలలో నవ్వుతో నా భవిష్యత్ అండి. ఒక్క పింఛన్ల గురించి చెప్తానండి. ఒక సినిమా కూడా వచ్చింది, ఆ ముసలం వెళ్ళి తిరిగి చివరికి అక్కడ చనిపోతుంది. అటువంటివి ఎన్నో చూసామండి. అటువంటిది పింఛన్లు అంటే ఆ అవ్వ తాతలకి ఆ వృద్ధాప్యంలో ఇంట్లో నుంచి బయటికి కదలేకపోయినా కూడా ఇవాళ 31వ తారీఖు అంటే 1వ తారీఖు పొద్దున్నే పింఛన్లు అందుతున్నాయి అని చెప్పి ఇవన్నీ ఆయుధాలు అవుతాయి అంటారా? అదే ఆయుధాలుగా మారుతాయా జగన్ గారికి? ఇవన్నీ ఆయుధాలేనండి, ఇవన్నీ ఆయుధాలేనండి. జగన్ గారికి కాదండి, ఈ వెళ్ళేటువంటి మా కార్యకర్తలకి, వెళ్ళేటువంటి వాళ్ళకి, ప్రజలు మీ ఆయుధాలు మాకు జగన్ గారు మీ ఆయుధాలు మాకు ఇచ్చేశారు, మీరు రండి మా ఇంటికి భోజనం పెడతాం. ఎందుకంటే పింఛన్లు నాకు 1వ తారీఖున వస్తున్నాయి. ఇంట్లో కూర్చుని మంచం మీద కూర్చుని నడవలేనటువంటి అవ్వాతాత కూడా పొద్దున్నే వెళ్ళి ఆ వాలంటీర్ ఎప్పుడైతే ఇచ్చాడో వెంటనే మందులు కొనుక్కోవడానికి వాటన్నిటికీ కూడా ఏ రకమైనటువంటి ఇది ఇచ్చాడో అదే ఆయుధం. ఆ ఆయుధాలు ఇవాళ కార్యకర్తలు
లేకపోతే అక్కడ కంటెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ కూడా ఇవ్వటం అనేటువంటిది ఇప్పటి వరకు ఈ దేశ చరిత్రలో జరగాలి. నాకు గుర్తున్నంత వరకు మోడీ గారు కూడా ఒక రకంగా మీరందరూ కూడా ఇంటింటికి వెళ్ళాలి, మనం చేసినటువంటి బెనిఫిట్స్ చెప్పాలి అని చెప్పని ఆయన చెప్పారు. ఇది గుడ్ థింగ్. ఎందుకంటే ప్రతి ప్రభుత్వం కూడా మేము ఇవి చేశాము అని ప్రజల దగ్గరికి ఎన్నికల సమయంలో వెళ్ళాలి, కానీ వాళ్ళ పత్రికలో లేకపోతే వాళ్ళు ఎంతసేపటికి బురద చల్లుతూ ఎదుటి ప్రభుత్వాన్ని చేయటం కాదు అనేటువంటిది. విద్య, వైద్యం, వ్యవసాయం ఈ మూడు కూడా ఈ భారతదేశానికి చాలా అవసరం. అటువంటి వాటిల్లో ముఖ్యంగా విద్య విషయంలో, వైద్యం విషయంలో, వ్యవసాయంలో జగన్ గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో నభూతో నభవిష్యతి కేసీఆర్ గారు. ఎందుకంటే విద్య అనేటువంటిది ఆస్తి. ఇవాళ మన ఆస్తి ఒక్కటి చచ్చిపోయిగా కంక్లూడ్ చేసేస్తాను. ఈ విద్య అనేటువంటిది ఆస్తి, మన కోట్ల రూపాయల ఆస్తి వచ్చే, కానీ అది ఉపయోగం లేదు. కానీ విద్య అనేటువంటిది అవసరము అని గుర్తించి ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు చేస్తున్నా ఆ ప్రభుత్వాల కంటే కూడా ఇవాళ విద్యను మన దగ్గరికి తీసుకుని వెళ్ళి కార్పొరేట్ స్కూల్స్ లాంటివి చేసి మధ్యతరగతి వాడు, పేదవాడు కూడా చదువుకునేటువంటి పరిస్థితిని తీసుకురావటం అనేటువంటిది. వైద్యం విషయంలో ఆసుపత్రులు కట్టి మెడిసిన్ సీట్ ఎప్పుడు వస్తుంది రాదు, నేను చదువుకోలేను, నా దగ్గర డబ్బులు లేవు అంటే నువ్వు డాక్టర్ అవుతావో ఏమవుతావో ఏదైనా చేసుకో, నీ చదువుకి ఇక్కడ ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్పని చంద్రబాబు గారు ఈ విద్య అనేటువంటిది ప్రభుత్వ బాధ్యత కాదు అంటే ఇది ప్రభుత్వ బాధ్యతే. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఆస్తి ఏంటి అంటే విద్య ఇస్తుంది అని చెప్పని వెళ్ళినటువంటి ఆయుధం ఏదైతే ఉందో, వైద్యం ఆయుధం అయితే ఏదైతే ఉందో, పోర్టులు కట్టి షిప్పింగ్ హార్బర్లు ఇప్పటి వరకు చంద్రబాబు గారు 14 సంవత్సరాలైన తేలైనటువంటి ఆయుధం ఏదైతే ఉందో, ఈ ఆయుధాలు అన్నీ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పోటీ చేస్తున్నటువంటి కార్యకర్తలు వీళ్ళకే కాకుండా క్యాండిడేట్లకే కాకుండా ప్రతి ఆయుధం కూడా ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్ళి చెప్పేటువంటి అవకాశం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. డెఫినెట్ గా ఈ ఆయుధం విశ్వసనీయత విలువలతో కూడినటువంటి ఆయుధాలతోటి జగన్మోహన్ రెడ్డి గారు రేపు 2024 ఎన్నికల్లో విజయ దుందుబి మోగిస్తారు. ఈ ఈనాడు విషయం, ఆంధ్రజ్యోతి విషయం, ఈ పచ్చ పత్రికల విషయం మొత్తం కూడా వాళ్ళ యొక్క కోరలు పీకేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. ప్రజలు ఆ పని చేస్తారు అని చెప్పని నేను అనుకుంటున్నాను. కేసీఆర్ గారు.